లోక్సభ ఎన్నికల వేళ మోదీ తమిళనాడు పర్యటనలో అభివృద్ధి మంత్రం జపించారు. తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాదు ప్రత్యర్థి పార్టీలపై మోదీ తనదైన శైలిలో ఆరోపణలు చేయడం కాస్త చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో మోదీ పర్యటనతో బీజేపీ పుంజుకుంటుందే. అభివృద్ధి మంత్రంతో మోదీ తమిళుల మద్దతును కూడగట్టుకోవడంలో సక్సెస్ అవుతారా? మోదీ పర్యటనతో బీజేపీ గ్రాఫ్ ఏ మేరకు పెరగనుంది? లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలతో దూసుకెళుతోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి లక్ష్యం 400 సీట్లు సాధించడం. అందుకోసం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాలలో పర్యటనలు చేయడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మోదీ పర్యటనలు చేస్తున్న ప్రతి రాష్ట్రంలో కూడా భారీ ఖర్చుతో కూడిన పలు ప్రాజెక్టులు ప్రారంభించడం సహా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే గుజరాత్లో పర్యటించిన మోదీ తాజాగా తమిళనాడులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా తమిళనాడులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అయితే మోదీ పర్యటన ప్రభుత్వ అధికారిక కార్యక్రమమే అయినా దానికి రాజకీయ ప్రాధాన్యతలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తుత్తుకూడి కేంద్రంగా నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ హబ్ పోర్టును ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో ఔటర్ హార్బర్, కంటైనర్ టెర్మినల్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా 17,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. కులశేఖర పట్టణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2వ అంతరిక్ష నౌకాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్పేస్ పోర్టును ఏర్పాటు చేయనున్నారు. శ్రీహరికోటకు ప్రత్యామ్నాయంగా దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీహరికోట కంటే కులశేఖర పట్టణం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడంతో రాకెట్ విడిభాగాల రవాణా మరింత ఈజీ కానుంది. దీంతో సమయం, ఖర్చు రెండూ తగ్గుతున్నాయి. అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం కృషి కారణంగా తమిళనాడులో దాదాపు 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించుకున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తుత్తుకుడిలోని ఈ అభివృద్ధి ప్రాజెక్టులతో తమిళనాడులో కొత్త శకం ప్రారంభం కానుందని తెలిపారు మోదీ. మన దేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ ఫెర్రీని ప్రారంభించుకున్నామని, త్వరలోనే ఇది కాశీలోని గంగానదిపై సేవలు అందిస్తుందని పేర్కొన్న మోదీ, కాశీ ప్రజలకు తమిళనాడు అందించిన గొప్ప కానుక ఇది అని స్పష్టం చేశారు. సముద్ర జలాలకు సంబంధించిన ప్రాజెక్టుల అభివృద్ధి భవిష్యత్తులో మరింత వేగవంతమవుతుందని మోదీ హామీ ఇచ్చారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మోదీ స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోయేవని విమర్శించిన మోదీ ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు డిమాండ్ చేస్తున్న అభివృద్ధి పనులను తాము పూర్తి చేస్తున్నట్టు వివరించారు. తమిళనాడు పర్యటనలో స్టాలిన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మోదీ. తమిళనాడులోని తిరునెల్వేలిలో పర్యటించిన ప్రధాని మోదీ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ఇస్రో శాస్త్రవేత్తలను అవమానించిందంటూ ఆరోపించారు. డీఎంకే ఏ పని చేయని పార్టీ అని, తప్పుడు క్రెడిట్ తీసుకునేందుకు ముందుందంటూ ప్రధాని మోదీ ఘాటుగా విమర్శించారు. కేంద్ర పథకాలపై స్టిక్కర్లు వేసి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసే పని డీఎంకే పార్టీ చేసిందంటూ మండిపడ్డారు. తమిళనాడులోని ఇస్రో లాంచ్ ప్యాడ్కు సంబంధించి చైనా స్టిక్కర్లను అతికించి డీఎంకే మన దేశ శాస్త్రవేత్తలను అవమానించిందని మోదీ విమర్శించడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీఎంకే అనేది అంతరిక్షంలో మన దేశం పురోగతిని సాధించడానికి సిద్ధంగా లేని పార్టీ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. అంతరిక్షంలో భారత్ పురోగతిని చూడడం డీఎంకే నేతలకు ఇష్టం లేదని, అందుకే అలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మోదీ తన పర్యటనలో బీజేపీ ప్రత్యర్థి అయిన డీఎంకేపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలోనే తమిళనాడు సహా దేశ అభివృద్ధి సాధ్యమంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. తమిళనాట బీజేపీకి కేవలం 3% ఓటింగ్ మాత్రమే ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమిళనాట మోదీ పర్యటన బీజేపీకి అదృష్టాన్ని తీసుకొస్తుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
బీజేపీ మిత్రపక్షం ఏఐఏడీఎంకేతో తెగతెంపులు చేసుకున్న తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రయాణంపై అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. విపక్షాల ఇండియా కూటమిలో ఉన్న అధికార డీఎంకే ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేని బీజేపీకి సమదూరంలో ఉంచుతోంది. ఇప్పటి వరకు తమిళ్ మనీలా కాంగ్రెస్ అధినేత జీకే వాసన్ మాత్రమే బీజేపీతో చేతులు కలిపారు. పుతియా తమిళగంతో పాటు మరికొన్ని మిత్రపక్షాలు డీఎంకే శిబిరంలోకి చేరేలా కనిపిస్తున్నాయి. ఏఐడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్ సెల్వం, శశికళ, టీటీవీ దినకరన్లు ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. అవినీతి, కుటుంబ పాలన వంటి అంశాలపై అధికార డీఎంకేను బీజేపీ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. డీఎంకే 2019 లోక్సభ ఎన్నికల్లో 39 స్థానాలకు గాను 38 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీతో పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అన్నాడీఎంకే మాత్రం ఒక్క సీటుకే పరిమితమైంది. తమిళనాడు రాజకీయాలు రెండు పార్టీల మధ్య కేంద్రీకృతమయ్యాయన్న వాతావరణంలో మోదీ పర్యటించడం ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే ఆసక్తికర చర్చ మొదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించడం వెనుక చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. తమిళనాడులో మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు ప్రయత్నించారనేది విశ్లేషకుల అభిప్రాయం. తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుందనే అంచనాల నేపథ్యంలో మూడో కూటమిని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈసారి ఏఐఏడీఎంకేను వీడిన పార్టీలకు సీట్లను ఆఫర్ చేసి బలమైన కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా తమిళనాడులో బీజేపీని మరింత పటిష్టంగా మార్చాలన్నదే కమలనాథుల ఆలోచన. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ ఓవైపు అభివృద్ధి మంత్రం జపిస్తూనే మరోవైపు ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. అయితే మోదీ పర్యటనతో తమిళనాట బీజేపీకి ఏ మేరకు కలిసి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.